హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎడ్యుకేషన్ విషయంలో, ప్రొఫెషన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాం కదా. ఏం చదువుకున్నా లైఫ్లో సెటిల్ అవ్వాలని కోరుకుంటూ ఉంటాం. బట్ రెగ్యులర్గా రీసెంట్ టైమ్స్లో మనం కొన్ని విషయాలు మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఫినాన్షియల్ మేనేజర్స్, ఫినాన్షియల్ ప్లానర్స్, ఫినాన్షియల్ మేనేజ్మెంట్ విషయంలో బోల్డ్ అయిన సలహాలు, సూచనలు మనకి ఇవ్వడానికి రైట్ నాతో పాటు ఉన్నారు IIBM గ్లోబల్ మేనేజ్మెంట్ స్కూల్ నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు. అసలు ఈ కోర్సెస్ ఏంటి, ఈ విషయాల గురించి ఆయన మాటలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. నేను ఎవరితో మాట్లాడిన ఏంటంటే, మీరు ఏమవ్వాలి అనుకుంటే డాక్టర్, లాయర్, ఇంజనీర్, యాక్టర్, హ్యాంకర్స్ ఇలా చెప్తూ ఉన్నారు. గ్లోబల్ IIBM మేనేజ్మెంట్ నుంచి రైట్ నో అడ్వకేట్ గా, అలాగే ఫైనాన్షియల్ ప్లానర్ గా ఉన్నారు. నేను ఎక్కడ ఫైనాన్షియల్ ప్లానర్స్ ని చూడలేదు రైట్ నో చూస్తుంటే. అసలు ఈ ప్రొఫెషన్ లో గ్రోత్ ఎలా ఉంటుంది, ఈ ప్రొఫెషన్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మేడం? యాక్చువల్గా ఏంటంటే చాలా మంది ఇంజనీరింగ్, డాక్టర్స్ అని స్పెషల్గా చదువుతుంటారు. ఏ గ్రాడ్యుయేషన్ చేసినా, ఏ కోర్స్ చేసినా, ఏ వృత్తిలో ఉన్నా సరే ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ కనుక తెలియకపోతే మనం సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి కూడా జీరో అవుతుంది. ఒక 10 years కష్టపడి సంపాదించిన తర్వాత కూడా మన బ్యాంక్ బ్యాలెన్స్ కానీ, మన అసెట్స్ కనుక తిరిగి చూసుకుంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి చిన్నప్పటి నుంచి కూడా మన పిల్లల దగ్గర నుంచి కూడా నేర్పించాలన్నమాట. ఇది మన గుజరాతీ మార్వాడీస్ 12 years ఏజ్ నుంచే వాళ్ళకి ఫైనాన్షియల్ ప్లానింగ్ నేర్పిస్తారు. అయితే ఇక్కడ మనం అట్లీస్ట్ ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ కోర్స్ తెలుసుకోవడం వల్ల ఏంటంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, అసలు ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఎన్ని ఉన్నాయి, ఆ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ లో మనం ఇన్వెస్ట్ చేస్తే ఎంత రిటర్న్స్ వస్తాయి, సెక్యూరిటీ ఎంత ఉంటుంది, లీగాలిటీ ఎంత ఉంటుంది, అలాగే రిటర్న్స్ ROI అంటారు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ కోర్స్ చేయడం వల్ల ప్రతి ఒక్కరు కోర్స్ చేయడం వల్ల ఒక జాబ్ ఓరియంటెడ్ కాదు మేడం, సెల్ఫ్ ఉంటుంది, అలాగే కెరియర్ కూడా ఉంటుంది. ఈ ఫైనాన్షియల్ ప్లానర్స్ అనేది ఇన్ ఫ్యూచర్లో చాలా రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇంజనీర్లు 100 మంది ఉంటారు, డాక్టర్స్ 100 మంది ఉంటారు, సాఫ్ట్వేర్ వాళ్ళు 100 మంది ఉంటారు. కానీ వీళ్ళకి ఎక్కడెక్కడ ఇప్పుడు ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఈ కోర్సులో మేము మొత్తం కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మేడం. ఓకే. అండ్ ఇప్పుడు ఇక్కడ దీనికి ఒక కోర్స్ ఉంటుంది అంటున్నారు, అంటే ఫైనాన్షియల్ ప్లానర్ అన్న, ఫైనాన్షియల్ మేనేజర్ అన్న. సో ఇందులో మేనేజ్మెంట్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలన్న, అసలు ఈ కోర్స్ ఏ విధంగా చేయాలి, ఏం చదువుకున్న తర్వాత ఈ కోర్స్ తీసుకోవాలి, సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంటుంది? ఈ కోర్స్కి మేడం క్వాలిఫికేషన్తో సంబంధం లేదు. అంటే సెల్ఫ్గా వాడుకోవాలనుకుంటే క్వాలిఫికేషన్తో సంబంధం లేదు. లేదు మేము ప్రొఫెషనల్గా కనుక చేయాలనుకుంటే మినిమం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఈ కోర్సులో ఏమొస్తుందంటే ఫస్ట్ మనం ఇన్స్ట్రుమెంట్స్ గురించి తెలుసుకోండి. మనకి ఫిక్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, ఫిక్స్డ్ అసెట్స్ అంటారు. మనం జనరల్గా అందరికీ తెలుసు, డబ్బులు సంపాదిస్తే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తాం, ఫ్లాట్లు కొంటాం, ఓపెన్ ఫ్లాట్స్, పొలాలు ఇవి కొంటాం. ఇది ఫిక్స్డ్ అసెట్ అనమాట. ఇంకొక ఫిక్స్డ్ అసెట్స్ ఏమైనా ఉన్నాయంటే గోల్డ్ బిస్కెట్స్ కానీ, ఆర్నమెంట్స్ కానీ తీసుకోవడానికి ఫిక్స్డ్ అసెట్ అంటారు. కానీ మనకు తెలియనిది ఏంటంటే డిజిటల్ అసెట్స్ అనమాట. ఈ డిజిటల్ అసెట్స్ ఫార్మేషన్లో మనం పెట్టే ప్రతి డబ్బు కూడా ఎక్కడెక్కడ ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, లీగల్గా ఉన్నాయా, ట్యాక్సబిలిటీ ఉందా, మనం పెట్టే మనీ అనేది వైట్ మనీనా, లేకపోతే వచ్చే ఇన్కమ్ కూడా వైట్గా ఉంటుందా, ట్యాక్సబిలిటీ ఉంటుందా, యాక్సెసిబిలిటీ ఉంటుందా, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి మేడం. ఇక్కడ ఏంటంటే మేడం, ఫర్ సపోజ్ డిజిటల్ అసెట్స్లో మనం స్టాక్ మార్కెట్లో ఐడియా ఉంటుంది. దాదాపుగా ఇప్పుడు అందరూ కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు, అలాగే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, ఇన్సూరెన్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, FDలు కానీ RDల్లో ఇన్వెస్ట్ చేస్తారు, ఈ క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేస్తారు, ఫోరెక్స్ అండ్ కరెన్సీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు, అట్లాగే కమోడిటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇదంతా కూడా డిజిటల్ ఫార్మేట్లో ఉంటుంది. ఈ డిజిటల్ ఫార్మేట్కి ఫిక్స్డ్ ఫిజికల్ ఫార్మేట్కి డిఫరెన్స్ ఏంటంటే, ఫిజికల్ ఫార్మేట్లో మీరు ఒకటి గోల్డ్ కొనాలి, ఒక 10 గ్రాములు, కనీసం ₹1,00,000 మన దగ్గర అమౌంట్ ఉండాలి. ఒక ఫ్లాట్ కొనాలి, 10 లక్షలు ఉండాలి. కానీ డిజిటల్ అసెట్స్కి వచ్చేటప్పటికి మీ దగ్గర ₹100 ఉన్నా సరే ఇన్వెస్ట్ చేయొచ్చు. ₹100తో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఒక పేదవాడు కూడా, ఒక చిన్న ₹10,000 ఎంప్లాయ్మెంట్ ఉన్న అతను కూడా ₹100, $200 కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది ఎలా ఉంటుంది, ఈ కోర్సులో కాన్సెప్ట్ అంతా కూడా మేము మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇది బేసిక్గా ఏంటంటే మేడం, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ట్రేడింగ్ గురించి మనకు కంప్లీట్ నాలెడ్జ్ ఇస్తుంది. ఇది క్వాలిఫికేషన్ అనే సంబంధం లేకుండా ఈ కోర్స్ నేర్చుకోవడం వల్ల ఒక సెల్ఫ్, ఒకవేళ ప్రొఫెషనల్గా చేస్తే ఒక ఫైనాన్షియల్ ప్లానర్ గాను, అలాగే ఫండ్ మేనేజర్స్ గాను కెరీర్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, సరే. ఈ కోర్సెస్ గురించి చెప్తున్నారు, అంటే దీనికి ఇంటర్మీడియట్ ఉంటే చాలు అంటున్నారు. బట్ అంటే వ్యాలిడిటీ, ఏదైనా ఒక ప్రొడక్ట్ చూసేటప్పుడు ఎక్స్పైరీ డేట్ అలాగే వ్యాలిడిటీ ఆలోచిస్తూ ఉంటాం. మరి ఈ ప్రొఫెషన్లో ఎంటర్ అయితే నిజంగా లైఫ్లో సెటిల్ అయిపోవచ్చా? మీరు ఆల్మోస్ట్ ఫైనాన్షియల్ ప్లానర్గా ఉన్నారు కాబట్టి మీ జర్నీని ఏమైనా ఎగ్జాంపుల్గా చెప్తారు? 100% మేడం.
మనకి ప్రపంచం ఉన్నంతసేపు డబ్బులు సంపాదిస్తాము, అది ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్ చేయాలి. సో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనము ప్రొఫెషనల్ అయ్యి మీకు సలహా ఇచ్చాను, ఒక ఫ్లాట్ కొనమని నేను సలహా ఇచ్చాను అనుకోండి, దాంట్లో మీకు లీగాలిటీ కానీ డాక్యుమెంటేషను అప్రూవల్స్ అవన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే మనం తీసుకోవాలి. సో అది మీరు కస్టమర్గా మీరు చేయలేరు, ప్రతి కస్టమర్ కూడా అదంతా మానిటరింగ్ చేయలేడు. మనం ఏం చేస్తామంటే బేసిక్గా ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ ద్వారా ప్రతి ఇన్స్ట్రుమెంట్ని మనము కస్టమర్కి ఇచ్చే ముందరే వెరిఫై చేసి ఇస్తాం. మన ఫైనాన్షియల్ ప్లానర్ డ్యూటీ ఏంటి? కస్టమర్ పెట్టిన డబ్బుకి సెక్యూరిటీ ఉండాలి, లీగాలిటీ ఉండాలి, సేఫ్టీ ఉండాలి, మంచి ROI, మంచి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. ఇవన్నీ కూడా మనం కేస్ స్టడీస్ అన్ని కూడా మనం స్టడీ చేసి కస్టమర్కి రికమెండ్ చేస్తాం. దానివల్ల ఏంటంటే కస్టమర్ ఎప్పుడు కూడా రాంగ్ స్టెప్ వేయడు. మనము ఫిల్టర్ చేసి అతనికి డైరెక్ట్గా ఈ ఫ్లాట్లో సపోజ్ ఒక రియల్ ఎస్టేట్లో 10 వెంచర్స్ ఉన్నాయి మేడం, మనం ఏంటంటే లీగాలిటీ అప్రూవల్స్ అన్నీ చూసి ఇది మంచిగా ఈ కంపెనీ బ్యాక్గ్రౌండ్ బాగుంది, ఇంతకుముందు వెంచర్స్ వేసింది అని చెప్పినప్పుడు ఆ కస్టమర్కి అది మనం రికమెండ్ చేస్తాం. అలాగే మ్యూచువల్ ఫండ్స్ అయినా, స్టాక్స్ అయినా, క్రిప్టో అయినా, ఎనీ ఈ కోర్స్ చేసిన వాళ్ళు సెల్ఫ్గానే వాళ్ళంతటా వాళ్ళు చేసుకుంటారు అన్నమాట. ఇది మనం ఏంటంటే సుమన్ టీవీ ప్రేక్షకులకి మనం ఫ్రీగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మేడం. సరే, ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అంటున్నారు. ఎవరైనా కూడా ఆన్లైన్ క్లాసెస్ ఫ్రీగా చెప్తున్నారు, బెనిఫిట్స్ ఏంటి, వాళ్ళకి అసలు ఏం బెనిఫిట్ లేకుండా ఎందుకు చేస్తారు అన్న ఆలోచన అందరిలో వస్తుంది. సో మీరేం చెప్తారు మరి? దీంట్లో మనకు బెనిఫిట్ ఉంటుంది మేడం. ఎవరు కూడా ఫ్రీగా ఇస్తున్నారు అంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే మేడం, వాళ్ళకి మొత్తం కోర్స్ కంటెంట్ అంతా ఇచ్చిన తర్వాత కొన్ని సర్వీసెస్ రిక్వైర్మెంట్ ఉంటుంది మా ద్వారా. సో ఆ సర్వీసెస్ మా ద్వారా రిజిస్టర్ చేసుకుంటారు కాబట్టి మాకు కొంత కమిషన్ బేస్గా రావడం. సపోజ్ మ్యూచువల్ ఫండ్ ఉందని, మ్యూచువల్ ఫండ్స్ మేము అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మా ద్వారా మ్యూచువల్ ఫండ్ పర్చేజ్ చేస్తే కస్టమర్ మాకు 0.05% చొప్పున వాళ్ళు ఎన్ని సంవత్సరాలు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే అన్ని సంవత్సరాలు కూడా మాకు పర్సంటేజ్ అనేది పే చేయడం జరుగుతుంది. ఎవరు పే చేస్తారు? కంపెనీ వాళ్ళు పే చేస్తారు. అలా మాకు అడ్వాంటేజ్ ఉంటుంది. అసలు ఈ ఫైనాన్షియల్ ప్లానర్ ఎవరెవరికి ఉపయోగపడతారు? నిజంగా మీరు అన్నట్టు మీ దగ్గర కోర్స్ నేర్చుకోవడానికి ఆన్లైన్ కోర్సులో జాయిన్ అయ్యారు. వాట్ నెక్స్ట్ అంటే వాళ్ళు ఎక్కడ సెటిల్ అవుతారు మేడం? ఇక్కడ బ్యాంకింగ్ సెక్టార్లోను, ఇన్సూరెన్స్ సెక్టార్లోను, ఫైనాన్స్ సెక్టార్లోను, అలాగే ఇన్వెస్ట్మెంట్ సెక్టార్లోను, ఈవెన్ రియల్ ఎస్టేట్లో కూడా ఫైనాన్షియల్ ప్లానరే మేడం. ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్లో కూడా వాళ్ళు ఎక్స్పర్ట్ అయిన తర్వాత ప్రతి ఫీల్డ్లో కూడా కెరీర్ అండ్ జాబ్స్ ఆపర్చునిటీస్ ఉంటాయి. దాని ద్వారా చేసుకోవచ్చు. లేదు అంటే మనం సెల్ఫ్గా ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఉన్నారనుకోండి, అది ఎగ్జామ్ రాపిస్తాం, అది పాస్ అయితే మీరే ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా ఎవరికైనా సరే రికమెండ్ చేయొచ్చు. సో సెల్ఫ్ ఉంటుంది, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా చేసుకోవచ్చు. కంపెనీల్లో కూడా మీరు గ్రోత్ ఉంటుంది. మీకు ఎలా ఉంటుందంటే మేడం, ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఉంటే మీకు ప్యాకేజెస్ ఎలా ఉంటాయంటే కనీసము 50 లక్షల నుంచి 5 కోట్ల ప్యాకేజెస్ కూడా ఉంటాయి. ఒక ఫైనాన్షియల్ ప్లానర్ ఆ ఫండ్ మేనేజర్స్కి ఆ ఫండ్ని బట్టి, ఆ ఫండ్ ఏం లేదు మేడం, ఇప్పుడు నేను ఒక 500 కోట్లు ఉంది నా దగ్గర, ఎక్కడెక్కడ ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి, ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలి, ఏ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి, ఇవన్నీ కూడా ఫండ్ మేనేజర్సే చూస్తుంది. కెరియర్కి అనేది డోకానే ఉండదు మేడం, ఇది ఎక్స్పైరీ కూడా ఉండదు అనమాట. అది బేసిక్గా ఫండ్స్ ఎక్కడున్నా కూడా గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తారు. బట్ ఇందులో ఉండడం వల్ల ఏంటి యూసేజ్ ఏంటి అసలు? ఇది తక్కువ టైంలో రిటర్న్స్ వస్తాయి మేడం. లాస్లు ఉన్నా అలాగే ఉంటాయి, ప్రాఫిట్స్ ఉన్నా కూడా అలాగే ఉంటాయి. లిక్విడేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ ఫ్లాట్స్ కొన్నారు, ఇప్పుడు కొంచెం స్లోగా ఉంది, అమ్మడానికి వెళ్తే మీకు డబ్బులు రావు, వెంటనే క్యాష్ అవ్వదు. ఇక్కడ ఏమవుతుందంటే మేడం, ఇమ్మీడియట్గా ఈ రోజు మీరు సేల్ చేస్తే నెక్స్ట్ డేనే మీ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి. అంటే లిక్విడేషన్ ప్రాబ్లం ఉండదు, టాక్సేషన్ ప్రాబ్లం ఉండదు, యాక్సెసిబిలిటీ. ఇప్పుడు ఎవరో వస్తే మీకు డబ్బులు ఇవ్వాలి, ఎవరో కొంటే మీకు డబ్బులు ఇవ్వాలి అనేది ఉండదు. ఇక్కడ మీరు ఈరోజు అమ్మితే రేపు మార్నింగ్ మీ అకౌంట్లో డబ్బులు వచ్చేస్తాయి, మీరు విత్డ్రా చేసుకుంటారు. ఈ ఫ్లెక్సిబిలిటీస్ మన ఫిక్స్డ్ అసెట్స్లో ఉండవు. మీరు ఇప్పుడు గోల్డ్ అమ్మాలనుకున్నా ఒక షాప్ దగ్గరికి వెళ్ళి వాడు చెప్పిన రేట్కి, ఆ రోజున్న రేట్కి తరుగులని అన్నీ తీసేసి అప్పుడు ఇస్తాడు. ఇక్కడ అలా ఉండదు మేడం. జస్ట్ ఈరోజు సెల్ చేస్తే రేపు మార్నింగ్కి మీ అకౌంట్లో ఉంటాయి. అంత ఫాస్ట్ లిక్విడేషన్ ఉంటుంది. అయితే దీనిని ఎలా నమ్మాలంటారు? అంటే మీరు చెప్పేది బాగానే ఉంది, అన్నిటికంటే బాగుంటుంది అనిపిస్తుంది లైఫ్ సెటిల్ అవ్వడానికి, బట్ అందరికీ ట్రస్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కదా. ఇక్కడ ఒకటే మేడం, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఫస్ట్ మనకు ఎంత బెనిఫిట్ వచ్చేది చూసుకోకూడదు మేడం. మనం చూసుకోవాల్సింది ఒకటే, ఫస్ట్ మనం సెక్యూరిటీ చూసుకోవాలి, నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ సెక్యూర్డ్గా ఉందా లేదా. రెండోది లీగాలిటీ చూసుకోవాలి, ఇది లీగలా ఇల్లీగలా. మూడోది ట్యాక్సబిలిటీ, మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ట్యాక్సబిలిటీ ఉండాలి, మనం రిటర్న్ తీసుకునేదానికి కూడా ట్యాక్స్ అనేది పే చేయాలి. నాలుగోది యాక్సెసిబిలిటీ మేడం. నీ ఫ్లాట్ ఎవరి పేరు మీద ఉంది మేడం, మీరు అమ్మగలుగుతారా? అమ్మలేదు.
కానీ ఇక్కడ మీరు ఏదైతే కొన్నారో ఇన్వెస్ట్ చేశారో అది మీ పేరు మీదే ఉంటుంది. యాక్సెసిబిలిటీ, మీరు అమ్మేశారు అంటే ఆ అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్లో వస్తుంది, కానీ వాళ్ళు తలకిందులు తపస్సు చేసినా సరే వేరే బ్యాంక్ అకౌంట్, ఈవెన్ మీ హస్బెండ్ ఉంటే హస్బెండ్ అకౌంట్ కూడా ఆ అమౌంట్ వెళ్ళదన్నమాట. అంటే అంత సెక్యూర్డ్గా ఉంటుంది. ఒక్క రూపాయి కూడా వేరే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం కూడా ఉండదన్నమాట. ఓకే. అయితే శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు గ్లోబల్ IIBM నుంచి లీడ్ తీసుకుంటూ మాట్లాడుతున్నారు. బేసిక్గా అందరికీ చాలా మందికి తెలుసు. బట్ ఇక్కడ నుంచి ఒక అంటే మ్యూచువల్గా ఏమైనా చెప్పాలి అంటే ఆ సంస్థ నుంచి ఏం చెప్తారు? మీరు ఇందాక అడిగారు మరి ఈ కోర్స్ మీరు ఎందుకు ఫ్రీగా ఆఫర్ చేస్తున్నారు. మేము ఇంకా డిఫరెంట్ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం మేడం. ఆ కోర్సెస్ సంబంధించిన లిస్ట్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాము. సో ఒక కోర్స్ అనేది మీకు ఫ్రీగా ఎందుకు ఇస్తామంటే మేడం, మా దగ్గర ఎంత స్టఫ్ ఉందనేది మీకు తెలుస్తుంది. అంటే దాని అడ్వాంటేజెస్ కూడా మీకు తెలుస్తాయి. అంతేకాకుండా మేము సుమన్ టీవీ ప్రేక్షకులకు కూడా ఇది ఒక గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాం. అంటే ఇది అందరి దగ్గర దొరకదు మేడం. మీరు మా క్లాసెస్ ఆన్లైన్లో ఒకసారి చూసిన తర్వాత మీరే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇంజనీరింగ్ చేసినా రాదు, డాక్టర్ చేసినా రాదు ఈ నాలెడ్జ్. ఈవెన్ మీరు న్యూస్ యాంకరింగ్ చేస్తున్నారు కదా, మీరు కూడా ఈరోజు 100 రూపాయలు ఉంటే ఏం చేయొచ్చు అనేది మీకు తెలియదు మేడం. మనం జనరల్గా ఏం చేస్తామంటే ఆర్నమెంట్స్ ఏవో ఒకటి కొనుక్కుంటాం, ఒక్క రూపాయి కూడా తిరిగి రాదు మేడం. ఎలక్ట్రానిక్స్ మీద లక్షలు ఖర్చు పెడతాం, ఒక్క రూపాయి కూడా తిరిగి రాదు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను మేడం. ఎస్కార్ట్ మోటార్స్ మీకు ఐడియా ఉంది కదా మేడం. ఎన్ఫీల్డ్ బైక్ బుల్లెట్ ఒక 15 సంవత్సరాల క్రితం ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ 60-70,000 పెట్టి బుల్లెట్ కొన్న వాళ్ళు ఇవాళ బుల్లెట్ కాస్ట్ 10,000, అంటే పాతబడిపోతుంది కదా. అదే 60-70,000 15 years బ్యాక్ బుల్లెట్ కంపెనీ మీద పెట్టిన వాళ్ళకి మీరు ఎంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తారు మేడం? 50 లక్షలు వచ్చి బుల్లెట్ కొనుక్కున్న 50,000 రూపాయలని ఎంజాయ్ చేస్తే లాస్ట్కి పాత సామానోడికి వేసాడు. అదే బుల్లెట్ కంపెనీలు ఇన్వెస్ట్ చేసిన అదే 50,000 ఈరోజు 50 lakhs అయింది. ఎన్ని ఇయర్స్కి? జస్ట్ 15 years. 15 ఏళ్ళకి 50,000 50 లక్షలు అయింది. ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా మనకి సక్సెస్ రేట్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఎంత ఉంటే అంత, 100 రూపాయలు ఉన్నా సరే ఎక్కడి నుంచి పెట్టుకోవాలి అంటే ఎంత అమౌంట్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి? చెప్పాను కదా మేడం, 10 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. 10 రూపాయలు అంటే మీకు తెలుస్తుంది. అంటే నీకు 10 రూపాయలు ఉంటే నేను దేంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ బాగానే ఉంది, ఇది ఫిక్స్డ్ డిపాజిట్ లా ఉండింది. మరి దీనికి రెఫరీ ఎవరు? అంటే ఒక కంపెనీ కంపల్సరీ ఉండాలి, టైఅప్ ఉండాలి, బ్రాండ్ ఉన్న కంపెనీస్ ఉండాలి. మరి ఏం చెప్తారు? మన ఇన్వెస్ట్ చేసే ప్రతిదీ కూడా మేడం RBI రెగ్యులేషన్స్ ప్రకారము, సెబీ రెగ్యులేషన్స్ ప్రకారము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరికైతే లైసెన్స్డ్ ఇస్తుందో ఆ బ్రోకింగ్ కంపెనీల నుంచే మనం ఇన్వెస్ట్ చేస్తాం, వేరే ఎవరి మీద ఇన్వెస్ట్ చేయం. సో బ్రోకింగ్ కంపెనీలు అన్నీ కూడా వెరిఫైడ్ అండ్ సెక్యూర్డ్ అండ్ లీగల్. వాళ్ళు మోసం చేయడానికి ఎలాంటి అవకాశం ఉండదు. మీరు అందులో చెప్పాను కదా మేడం, మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమి అయినా మారొచ్చేమో, కానీ వన్స్ మీ పేరు మీద అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత ఆ అకౌంట్లో నుంచి 1 రూపీ కూడా ఎవ్వరు విత్డ్రా చేసే అధికారం కానీ అవకాశం కూడా లేదు. ఓకే. సో అంత సెక్యూర్డ్గా ఉంటుంది. అయితే ఇప్పుడు అమౌంట్ సేవ్ చేస్తారు, బాగానే ఉంది. ఒకవేళ సేవ్ చేసిన వాళ్ళకి ఏదైనా ఒక ప్రమాదం జరుగుతుంది, నెక్స్ట్ ఏంటి ప్రాసెస్? వాళ్ళ అమౌంట్ ఎలా వాళ్ళు తీసుకోవాలి? నామినీ ఉంటుంది మేడం. నామినీస్ తీసుకుంటారా? ఎవరైతే నామినీ వైఫ్ కానీ పిల్లలు ఎవరైతే పెడతామో ఆటోమేటిక్గా నామినీ వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి బెస్ట్ ఆపర్చునిటీ అంటున్నారు. ప్లాట్ఫామ్ పేరేంటి మరి? నేమ్ తెలుసుకోవాలి కదా. ప్లాట్ఫామ్స్ అంటే చెప్పాను కదా మేడం, బ్రోకింగ్ కంపెనీస్ అన్ని కూడా ప్లాట్ఫామ్సే, లైసెన్స్డ్. మిమ్మల్ని ఎలా వర్తబుల్ వచ్చింది? వీడియో చూస్తున్నాం, మనం వీడియో చేస్తున్నాము, మనం ఒక ప్రొడక్ట్ కొంటున్నాము మార్కెట్ లో, ఆ ప్రొడక్ట్ ఎవరు బ్రాండ్ ప్రమోషన్ చేశారని వాళ్ళ బట్టి కూడా కొంటుంటారు నవేడేస్. ఇప్పుడు ఈజీగా వెళ్ళిపోయి ఒక 10 రూపాయలని 100 రూపాయలు అన్నా వెళ్ళి ఫండ్ చెయ్యరు, ఇన్వెస్ట్ చేయరు. ఇన్వెస్ట్ చేయాలంటే ఒక ట్రస్ట్ ఉండాలి. అందుకని మేమేమంటున్నాం అంటే మేడం, మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయొద్దు, ఫస్ట్ నాలెడ్జ్ సంపాదించుకోండి. అసలు ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, ఆ ఇన్స్ట్రుమెంట్స్ గురించి తెలుసుకొని దాంట్లో సెక్యూరిటీ ఎంత ఉంది, లీగాలిటీ ఎంత ఉంది, ట్యాక్సిబిలిటీ ఎంత ఉంది చూసుకొని మీ ఓన్గా అప్పుడు డెసిషన్ తీసుకోండి. అప్పటి వరకు ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయొద్దు. ఓకే. సో ఫైనల్ గా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ ప్లానర్స్ అంటున్నారు కదా, ఈ కోర్సెస్ గురించి చెప్తున్నారు. ఒకవేళ మీ దగ్గర ఆన్లైన్ క్లాసెస్ లో జాయిన్ అయ్యారనుకోండి, ఎన్ని డేస్ క్లాసెస్ ఉంటాయి, తర్వాత వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్తారు? ఇది మొత్తం కూడా 2 months ఉంటుంది మేడం. డైలీ 2 hours ఉంటుంది ఆన్లైన్ లోనే. సాటర్డే సండేస్ మాత్రం ఎవరన్నా స్పెషల్ గా ఎక్కువ మంది కుదరకపోతే 6 hours కంటిన్యూషన్ గా ఉంటుంది. సో అంతా కూడా ఆన్లైన్ లో వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఒక్క రూపాయి కూడా ఛార్జ్ చేయం, ఒక్క రూపాయి కూడా వాళ్ళ దగ్గర ఛార్జ్ చేయం. ఫ్రీగానే మొత్తం కంటెంట్ అంతా కూడా వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది మేడం. ఎక్కడ కూడా ఇది చెప్పాను కదా మేడం, ఇది నాలెడ్జ్ బేస్డ్. నాలెడ్జ్ వచ్చిన తర్వాత వాళ్ళు మమ్మల్ని ఫాలో అవుతారు.
ఓకే. దానివల్ల మాకు అడ్వాంటేజ్ వస్తుంది. ఫైనల్ గా ఏం చెప్తారు సార్, ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి కావచ్చు, మేనేజ్మెంట్ గురించి కావచ్చు, ఈ ప్రొఫెషన్ గురించి తెలుసుకోవాలంటే సుమన్ టీవీ ఆడియన్స్ కి ఏం చెప్తారు? ఈ యొక్క అవకాశం సుమన్ టీవీ ద్వారా మేము ఫ్రీగా మీకు ఇచ్చిన కోర్స్ కంటెంట్ అంతా కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాము. ఆ కోర్స్ కంటెంట్ అంతా కూడా ఫస్ట్ నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత మీరు ఒక ఫైనాన్షియల్ ప్లానర్ గా కానీ లేదా ఒక కెరియర్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ ఫండ్ మేనేజ్మెంట్ అనేది ఒక కెరియర్గా, ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్, ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్, ఒక ఎట్లయితే ఒక కెరియర్ ఉంటుందో మనం సెల్ఫ్ కెరియర్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం జాబ్ ఓరియంటేషన్ అంటే ఫైనాన్స్ సెక్టార్లో కానీ, బ్యాంకింగ్ సెక్టార్లో కానీ, ఇన్వెస్ట్మెంట్ సెక్టార్లో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ మీకు మీరే ఎవరి సలహా లేకుండా, ఎవరి అడ్వైజర్స్ లేకుండా మీ అంతటి మీరే ఓన్గా డెసిషన్ తీసుకునే అవకాశం ఈ కోర్స్ చేస్తే వస్తుంది. తప్పకుండా అందరూ సుమన్ టీవీ ప్రేక్షకులు అందరూ కూడా మేము ఫ్రీగానే కంటెంట్ ఇస్తున్నాము. మీరు జస్ట్ టైం మాత్రమే ఇన్వెస్ట్ చేస్తున్నారు. టైం ఇన్వెస్ట్ చేసి చూడండి. ఆ తర్వాత మీకు ఎంత బెనిఫిట్స్ ఉంటాయో మీరు ఆ బెనిఫిట్స్ని ఎంజాయ్ చేయండి. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ఎస్, చూస్తున్నారు కదా, ఫినాన్షియల్ ప్లానర్కి సంబంధించి, మేనేజ్మెంట్ గురించి సంబంధించి, ఫండ్స్ గురించి, ఇన్వెస్ట్మెంట్ విషయం గురించి శ్రీనివాస్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి టాపిక్ సంబంధించి ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి ఒకసారి కాల్ చేయొచ్చు. మోర్ డీటెయిల్స్ శ్రీనివాస్ రెడ్డి గారు మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. ఫండ్స్కి సంబంధించి లేదంటే ఏదైనా ఒక మంచి చోట ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మాత్రం ఒకసారి వీళ్ళ టీంతో మీరు మాట్లాడండి. తర్వాత మీ డెసిషన్ అనేది మీరు తీసుకోవచ్చు. ఇది వాళ్ళ స్పెషల్ వీడియో. దిస్ ఈస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.